మోడీ పట్ల ఏ రకమైనటువంటి అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది? మనకు ప్రత్యేక హోదా కాడ నుంచి ఇప్పటివరకు చూసుకుంటే ఇక్కడ బీజేపీకి మోడీ ప్రభావం వల్ల బీజేపీకి ఓట్లు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? మొత్తం దేశవ్యాప్తంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు, పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది, మోడీ విస్తృతమైన పర్యటన చేస్తున్నారు. తెలంగాణకి ఇన్నిసార్లు వచ్చిన మోడీ మాత్రం ఆంధ్రప్రదేశ్కి అన్నిసార్లు రాలేదు. కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి స్టేట్స్ లేవు కనుక కూడా రాలేదు. రైట్. సో ఇప్పుడు ఈ మోడీ ప్రభావం కానీ బీజేపీకి ఏ రకంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభావం? అంటే మీరు అడిగిన ప్రశ్నకు ఆన్సర్ రావాలంటే బీజేపీ విడిగా పోటీ చేస్తుందా, పొత్తుతో పోటీ చేస్తుందా? అదొక కీలకమైన. పొత్తుగా పోటీ చేస్తే ఒక రకమైన ప్రభావం ఉంటుంది, విడిగా పోటీ చేస్తే ఒక రకమైన ప్రభావం ఉంటుంది. పొత్తుగా పోటీ చేసినప్పుడు రెండు రీజనల్ నరేటివ్ల మధ్య, అంటే వైసీపీ అటు టీడీపీ మధ్య బీజేపీ కూడా భాగస్వామ్యం అవుతుంది అంటే టీడీపీతో కలవడం వల్ల. సో అందువల్ల పొత్తులో పోటీ చేసినప్పుడు మోడీ పట్ల సానుకూలత ప్రతికూలతల ప్రభావము టీడీపీ జనసేన బీజేపీ కూటమికి వచ్చే ఓటింగ్ పైన ప్రభావం చూపుతుంది. కానీ పొత్తులో లేక విడిగా పోటీ చేస్తే మోడీ పట్ల సానుకూలత అనే అంశం బీజేపీకి అసలు ఓటింగ్ తెచ్చిపెట్టే అవకాశమే లేదు. మీరు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో కూడా సర్వే చేయండి, దేశానికి ఎవరు ప్రధాని కావాలి అని అడిగితే ఇతర రాష్ట్రాల్లో హిందీ రాష్ట్రాల్లో ఉన్నంత మోడీ పట్ల అనుకూలత ఉండకపోవచ్చు, ఈవెన్ తెలంగాణలో ఉన్నంత అనుకూలత కూడా ఉండకపోవచ్చు. కానీ బట్ డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో కూడా మోడీ పట్ల అనుకూలత ఉంటుంది. అంటే ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు అమలు చేయలేదన్న భావన ఉన్నా దానికి ఒక రాజకీయపరమైన ట్రాక్షన్ తెప్పించే వాళ్ళు ఏడాడ. ఆంధ్రప్రదేశ్లో సమస్య ఏంటంటే వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా ఈ మూడు పార్టీలు కూడా మోడీకి వ్యతిరేకంగా కానీ బీజేపీకి వ్యతిరేకంగా కానీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది అన్న డైమెన్షన్ జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నమే చేయలేదు. ఇక ఏమైనా ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ కమ్యూనిస్టులు చేసినా వాళ్ళు చాలా బలహీనం. అందువల్ల సివిల్ సొసైటీ కూడా ప్రయత్నం చేసింది లేదు, పౌర సమాజం కూడా. అందువల్ల అది ప్రధానమైన పొలిటికల్ అంశమే కానప్పుడు మోడీ పట్ల ప్రత్యేకమైన వ్యతిరేకతతో జనం ఓటేయరు. దాంతోపాటు బీజేపీ ఫీల్డ్ మీద లేనప్పుడు మోడీ పట్ల వ్యతిరేకత అనే అంశము ప్రభావం అంశం కాదు. ఇప్పుడు మీకు తెలుగుదేశం పార్టీ చాలా ధర్మ పోరాట దీక్షలు మోడీ పైన చేశారు 2019 ముందు. ఢిల్లీలో చేశారు, ఆంధ్రలో చేశారు. అసలు మామూలు పోరాటం కాదు. చంద్రబాబు నాయుడు అంచనా ఏముండే అంటే బీజేపీ పట్ల వ్యతిరేకత క్రియేట్ చేస్తే తాను ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ సెంటిమెంట్ రగిలిస్తే ప్రజలు నాకు ఓటేస్తారనుకున్నాడు. కానీ అసలు అది సోయిలోనే లేదు ప్రజలకు. ఎందుకు లేదంటే అక్కడ బీజేపీ లేదు, లేని శత్రువుతో పోరాడాడు. షాడో బాక్సింగ్ అది. లేని శత్రువుతో పోరాడితే ఏమొస్తే యుద్ధము నీడతో చేశాడు చంద్రబాబు నాయుడు. అరే బీజేపీ లేనప్పుడు బీజేపీతో పోరాడితే ఎవరు పట్టించుకుంటాడు? అందులో బీజేపీ వైసీపీ మధ్య కూడా ఏం పొత్తు లేదు. అలాంటప్పుడు అది బీజేపీపై పోరాటం అనేది ఒక నిరర్థకమైన పోరాటంగా చంద్రబాబు నాయుడు మిగిలిపోయింది. అందువల్ల ఆయన లాభపడలే, నష్టపోయాడు. అందువల్ల మోడీ పట్ల సానుకూలత వ్యతిరేకత అనేది బీజేపీ బలాన్ని పెంచే అవకాశం లేదు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో బీజేపీ లేదు. ఆ రాష్ట్ర విభజన కాంగ్రెస్ని ఎంత శిక్షించారో బీజేపీని అంతే శిక్షించారు. విభజన హామీలు ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న కోపం కూడా ఉంది. అందువల్ల బీజేపీ ఫీల్డ్ మీద లేదు గనక ఈ వ్యతిరేకతలు ముందుకు రావడం లేదు. ఒక్కసారి బీజేపీ ఫీల్డ్ మీదకి వస్తే ఈ వ్యతిరేకతలు ముందుకు వస్తాయి. ఫీల్డ్ మీద లేనప్పుడు వ్యతిరేకతలు ముఖ్య అంశం కాదు, ఫీల్డ్ మీద వచ్చడంతోనే వ్యతిరేకతలు కూడా ముఖ్య అంశం అవుతాయి. అందువల్ల డెఫినెట్గా మోడీ పట్ల అనుకూలత ప్రతికూలత అనేది బీజేపీ విడిగా పోటీ చేసినప్పుడు ఏ ప్రభావం ఉండదు. ఒకవేళ టీడీపీ జనసేన కూటమితో కలిస్తే అప్పుడు ఏమవుతుంది అనేది ఒక ఫ్యాక్టర్గా ఉంటుంది.